ఫస్ట్ లెసన్. ఇండియాలోని యువత పవర్‌ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఇన్నాళ్లు దేశీయ యువతకు రాజకీయం పట్టదని, వాళ్ళు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లకే అతుక్కుపోయి రీల్స్ పిచ్చిలో ఉంటారని అందరూ అనుకునేవారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ పేరుతో వచ్చిన ప్రొటెస్ట్ ఆ మైండ్ సెట్‌ను కంప్లీట్‌గా మార్చేసింది. వీళ్ళు టైంపాస్ అనుకునే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ పొలిటికల్ పార్టీల కంటే స్పీడ్‌గా మెసేజ్‌ను పీపుల్‌కి రీచ్ అయ్యేలా చేశాయి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఐడియాలజీ లేదా స్వార్థం లేని ఆర్డినరీ స్టూడెంట్స్ లీడర్లుగా మారి తమ ఫ్యూచర్ కోసం గళం విప్పారు. సెకండ్ లెసన్. ఇండియాలో ఎడ్యుకేషన్ క్రైసిస్ అనేది ఫస్ట్ టైం ఒక బిగ్ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఇన్నాళ్ళు పేపర్ లీక్స్, రిజల్ట్స్ డిలే అవ్వడం, కోచింగ్ సెంటర్ల దోపిడీ, ఎడ్యుకేషన్ కాస్త పెరగడం లాంటివి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్గా మాత్రమే మిగిలిపోయేవి. ఎగ్జామ్స్ రాసి స్టూడెంట్స్ సైలెంట్ అయిపోయేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి మారింది. దేశంలో క్వాలిటీ ఎడ్యుకేషన్, పారదర్శకమైన ఎగ్జామ్ సిస్టమ్ లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్పై ప్రభావం పడుతుందనే లెవెల్కి ఈ పోరాటం ఎడ్యుకేషన్ ఇష్యూని తీసుకువచ్చింది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే గొప్పలు చెప్పుకోవడమే కాదు, యువత ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలను కూడా పరిష్కరించాలని స్పష్టమైంది. ఇక థర్డ్ లెసన్. ఏ గవర్నమెంట్ అయినా ఇష్యూస్ని కప్పిపుచ్చుతూ ఎంతో కాలం రూల్ చేయలేదు. సాధారణంగా ఏవైనా ప్రొటెస్ట్ వస్తే విమర్శకులను పక్కన పెట్టడం లేదా ప్లాన్ కాన్సెప్ట్రసీ అనే బ్రాండింగ్ వేసి ఆపడం అలవాటుగా మారిన చోట ఈసారి ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు. సిస్టమ్స్ ఫెయిల్యూర్స్ వల్ల తమ పిల్లల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందంటే పేరెంట్స్ పడుతున్న పెయిన్ ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అందుకే ప్రొటెస్ట్ చేస్తున్న వారిని ఎంత నెగిటివ్ చేయాలని చూసినా పబ్లిక్లో గవర్నమెంట్ క్రెడిబిలిటీయే దెబ్బతింది. ఇక ఫోర్త్ లెసన్. లీడర్షిప్ అనేది ఒకరి కింద ఒకరు ఉండే హైరార్కీ కాదు, ఫ్లాట్ నెట్వర్క్. ఈ మూమెంట్లో అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికి ఏ ఒక్క బిగ్ లీడర్ లేదా సెలబ్రిటీ నేతృత్వం వహించలేదు. స్టూడెంట్స్, రీసెర్చర్స్, వాలంటీర్లు స్వయంగా చేతులు కలిపి కమిటీలుగా ఏర్పడ్డారు. వాళ్లే డిజిటల్ ఎవిడెన్స్ సేకరించారు, వాళ్లే మీడియాతో మాట్లాడారు, గవర్నమెంట్తో నేరుగా డిస్కస్ చేశారు. ఏజ్ లేదా డిజిగ్నేషన్తో పని లేకుండా కేవలం ఆ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే లీడర్షిప్ నడిపించవచ్చని ప్రూవ్ చేశారు. ఇక ఫిఫ్త్ లెసన్. సిటిజన్స్ గట్టిగా నిలబడి పోరాడితే డెమోక్రసీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. గత కొన్నేళ్లుగా ప్రొటెస్టులు చేస్తే ఏమీ మారదు, గవర్నమెంట్ వినవు అనే ఒక నిరాశ ప్రజల్లో పెరిగిపోయింది. కానీ పీస్ఫుల్గా ప్రాపర్ ప్లానింగ్తో క్రమశిక్షణగా పోరాడితే ఎంతటి అగ్రనేతలైనా దిగిరాక తప్పదని ఈ పోరాటం ప్రూవ్ చేసింది. పీఎం స్వయంగా అర్ధరాత్రి వీడియో మెసేజ్ ద్వారా నేషన్ను ఉద్దేశించి మాట్లాడాల్సి రావడం అంటే పీపుల్స్ వాయిస్ని ఎంత మాత్రం ఇగ్నోర్ చేయలేరనే దానికి బిగ్గెస్ట్ ప్రూఫ్. ఒక మంత్రి రాజీనామాతో ఎగ్జామ్ లీకులు ఆగిపోకపోవచ్చు, కానీ సిటిజన్స్కి అకౌంటబిలిటీపై నమ్మకం పెరిగింది. ఇక సిక్స్ అండ్ ఫైనల్ లెసన్. మెయిన్ స్ట్రీమ్ మీడియా నేరేటివ్ మోనోపాలీ కంప్లీట్గా బ్రేక్ అయింది. టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్లు వారాల తరబడి ఈ సీజేపీ ప్రొటెస్ట్ వార్తలను అస్సలు చూపించకుండా కవర్ చేసే ప్రయత్నం చేశాయి. టీవీ డిబేట్లలో ఎంత ఇగ్నోర్ చేసినా ప్రొటెస్ట్ ఆగకపోగా గొరిల్లా స్టైల్లో డిజిటల్ స్పేస్లో డెవలప్ అయింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా 30 సెకండ్ల విజువల్స్, రీల్స్, మిమ్స్ ద్వారా వార్త ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో రీల్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక రాజ్యాంగాత్మక ప్రజాస్వామ్యంలో అది పవర్ఫుల్ డిజిటల్ ఆయుధమని ఈ పోరాటం నిరూపించింది. దేశంలోని రాజకీయ నాయకులకు ఈ జెన్ జెడ్ తిరుగుబాటు ఒక పెద్ద హెచ్చరిక, అలాగే ఒక గొప్ప అవకాశం. యువతను కేవలం ఓటు బ్యాంకుగా ఆవేశపడే అమాయకులుగా చూడడం మానుకోవాలనేది ఆ హెచ్చరిక. వారికి కావాల్సింది అద్భుతాలు కావు, పారదర్శకత, నమ్మకం, వారి శ్రమకు తగిన గౌరవం మాత్రమే. పరీక్షలు పారదర్శకంగా జరగాలని, సంస్థలు నమ్మకంగా పనిచేయాలని వారు కోరుకుంటున్నారు. న్యూ ఇండియా అంటూ ప్రకటనల్లో ఊదరగొట్టే మాటలు మాత్రమే వినడానికి యువత సిద్ధంగా లేరు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను, నిరుద్యోగ బాధలను ప్రభుత్వం గుండెలకు హత్తుకోవాల్సిన అవసరం వచ్చింది. కేవలం ఒక మంత్రి నిష్క్రమణతో సమస్య పోదు, కానీ ఒక సామాన్య విద్యార్థి గొంతుకు కూడా దేశ రాజకీయాలను మార్చగలదని నిరూపితమైంది. రాబోయే రోజుల్లో ఈ చైతన్యం భారత ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి.